యానిమల్స్. I feel animals are more genuine than humans. ఎందుకంటే they don't act, they just live. They don't react, they respond. They don't beg, they fight. అందుకే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనిషి కంటే జంతువుల నుంచి నేర్చుకోవడానికి చాలా కంటెంట్ ఉంటుంది. ఎక్కడైనా రేప్ జరిగితే వాడు మనిషా జంతువా అని అంటాం కదా, కానీ ట్రూత్ ఏంటంటే సెక్స్ని ఫన్ కోసం ఏ యానిమల్ చేయదు. అలా చేసే ఒకే ఒక యానిమల్ హ్యూమన్. మిగతా ప్రతి యానిమల్ ఏదో ఒకటి చేసి తన ఫీమేల్ని ఇంప్రెస్ చేస్తాయి. బర్డ్స్, యానిమల్స్, ఈవెన్ ఇన్సెక్ట్స్ కూడా వాటి బ్యూటీ అండ్ స్కిల్స్తో ఫీమేల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. యానిమల్స్ అయితే ఈ ఇంప్రెస్ చేసే ప్రాసెస్లో చావు వరకు కూడా వెళ్తాయి. అంతేగాని రేప్ చేయడం, హార్మ్ చేయడం వాటికి తెలీదు. ఎవ్రీ యానిమల్ తన పిల్లలకి హంటింగ్ అండ్ సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తాయి, కానీ స్ట్రాంగ్ హౌస్ ఒకటి కట్టి ఇందులో పడుకోనన్నా నీకేం కాదని చెప్పం మనలాగా. పెయిర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఒకే చోట కూర్చుని ఆ టచ్ అండ్ ఫీల్ని ఎంజాయ్ చేయగలవు. అంతేగాని ఇంకేంటి అని అదర్ యానిమల్ని పీక్కు తినవు. మనకి మాట్లాడే క్యాపబిలిటీ, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, పోయిటిక్ సెన్స్, ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ వచ్చిన తర్వాత మూను స్టార్స్ అని ప్రతిదీ మాటల్లోనే చెప్తాం, కానీ యాక్షన్స్లో ఉండవు. యానిమల్స్కి మళ్ళీ లాంగ్వేజెస్ లేవు కదా, సో ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఇన్ యాక్షన్స్. ఎంపతి, కరేజ్, వైల్డ్నెస్, ట్రూత్ఫుల్నెస్ ఇలాంటి యానిమల్ క్వాలిటీస్ రేర్గా కొంతమంది మనుషుల్లో కూడా దొరుకుతాయి. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని దగ్గరగా ఉంచుకోవాలి. యానిమల్స్ డాక్యుమెంటరీస్ చూసామంటే మనకి పనికొచ్చే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో లెర్నింగ్ ఫ్రమ్ యానిమల్స్ మనకి చాలా అవసరం. ఎందుకంటే మనందరికీ తెలుసు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని. సోషల్ అనే పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం యానిమల్ అనే విషయాన్ని మర్చిపోవద్దు.